హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం చర్చిందాం అనుకున్నటువంటి ఒక టాపిక్ ఏంటంటే అది మల్టిప్లికేషన్ టేబుల్స్ ఆఫ్ స్పెషల్ కేస్, అంటే రిపీటెడ్ డిజిట్స్ అన్నమాట. ఆ స్పెషల్ కేస్ ఏంటంటే ఇక్కడ రిపీటెడ్ డిజిట్స్ని మనం మల్టిప్లికేషన్ టేబుల్స్లో ఎలా చూడొచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ 3 కేసెస్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కేసు 2 డిజిట్స్ ఉన్నటువంటిది. ఇక్కడ 22, 33, 44 ఇలా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా రిపీటెడ్ డిజిట్స్ ఉన్నాయి. రిపీటెడ్ డిజిట్స్కి ఉన్నటువంటి వాటిని ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ మోర్ దాన్ 3 డిజిట్స్ ఉన్నాయి. వీటిని చాలా సింపుల్గా ఒక్క సెకండ్లో ఆన్సర్ వేసేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం చూద్దాం. ఇప్పుడు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు 22ని మనం స్ప్లిట్ చేసుకుంటాం. అంటే 11 టేబుల్ మనకి వచ్చు కాబట్టి 2 × 11గా మనం రాసుకోవచ్చు. అక్కడ 22 × 6 కదండి ఉంది. అంటే 22 × 6ని 2 × 11 × 6గా రాసుకుంటే 2 × 6 = 12, 12 × 11 మనకి ఆన్సర్ వచ్చి 132 అవుతుంది. అంచేత 1, 2 కలిపితే 3 అనేటటువంటి కాన్సెప్ట్ 11తో మల్టిప్లై చేయడం చూసాం. ఇది ఒక మెథడ్. ఇలా కాకుండా వేరే కూడా ఇంకా సింపుల్గా చేయొచ్చు దీన్ని. అది ఎలాగో ఇది చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 33 × 5 ఉంది, లేదా 44 × 8 ఉంది. ఏదైనప్పటికీ లాస్ట్ 2 డిజిట్స్ని మనం మల్టిప్లై చేస్తే 3 × 5 = 15. మధ్యలో ఒక డిజిట్ గ్యాప్ ఉంచండి, ఎందుకంటే అక్కడ చివరి ఒక డిజిట్ మిగిలింది కాబట్టి. సో 1 + 5 6 అవుతుంది. ఇక్కడ 165 అవుతుంది. 33 × 5 = 165. అంటే అలా చేసినా ఇలా చేసినా ఒకే ఆన్సర్ మనకి లభిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్లో 44 × 8 చూసాం అనుకోండి. 4 × 8 = 32. మధ్యలో ఒక గ్యాప్ ఉంచుకుంటే ఆ గ్యాప్లో ఈ చివరి 2 కలిపేసుకుంటే సరిపోద్ది. 3 + 2 5 వస్తుంది. 44 × 8 = 352. ఇట్లాగా అన్నిటినీ మనం చేసేయచ్చు. ఇట్లాగా 5 × 7 = 35 రాసి మధ్యలో డిజిట్ గ్యాప్ ఉంచడం వల్ల 3 + 5 8 అవుతుంది. అంటే 55 × 7 = 385 అవుతుంది. అంటే ఈ టేబుల్ని ఇలా చేయొచ్చు. అలాగే 66 × 4 చూసాం అనుకోండి. 4 × 6 = 24, మధ్యలో 6 వస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ చూస్తే 8 × 6 = 48, మధ్యలో ఒక గ్యాప్ ఉంచితే 8 + 4 ఏమవుతుందంటే 12 అవుతుంది. 2 వేసుకుని 1 క్యారీ చేసి ముందానికి కలపండి. ఆ 1 కలిపితే 5 అవుతుంది. 4కి 1 కలిపితే 5 అవుతుంది. 528 అనేది దీని ఆన్సర్ అవుతుంది. అలాగే 99 × 7 అంటే 9 × 7 = 63 అవుతుంది. మధ్యలో డిజిట్ గ్యాప్ పెట్టుకుంటే 2 కలిపితే 9 వస్తుంది. అంటే 2 డిజిట్స్ అన్నీ ఇలా చేయొచ్చు. ఇప్పుడు 3 డిజిట్స్ కూడా ఇదే ప్రాసెస్ని వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ 2 డిజిట్స్ మిగిలిపోతున్నాయి కాబట్టి మధ్యలో 2 గ్యాప్స్ పెట్టుకోవాలి. 2 డిజిట్స్ మిగులుతున్నాయి కాబట్టి 2 డాష్లు పెట్టుకుని గ్యాప్స్ ఉంచుకొని మిగతా మామూలుగా చేసేయచ్చు. 2 × 7 = 14. అప్పుడు 1 + 4 5 అవుతుంది. అదే 5ని రిపీట్ చేయండి. నెక్స్ట్ 333 × 6 అన్నప్పుడు కూడా లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేది ఇంచుమించు. 3 × 6 = 18 రాసి మధ్యలో 2 డిజిట్స్ గ్యాప్ ఉంచండి. 1 + 8 అనేది 9. ఇట్ ఈజ్ రిపీటెడ్ అగైన్. సో సిమిలర్లీ 2 డిజిట్స్ గ్యాప్ ఉంచి 4 × 8 = 32 అవుతుంది. 3 + 2 5 అనేది రిపీట్ చేసాం. ఎన్నిసార్లు వస్తే అన్నిని. అలాగే నెక్స్ట్ 555 × 6, 5 × 6 = 30. 2 డాష్లు పెట్టండి. ఇప్పుడు 3 + 0 3 అవుతుంది. 3ని రిపీట్ చేయండి. అలాగే 5 × 7 = 35. మళ్ళీ 2 గ్యాప్స్ ఉంచాం కాబట్టి 3 + 5 8 అవుతుంది. 8 రిపీటెడ్. సో 8 × 9 = 72 రాసి మధ్యలో 2 డిజిట్స్ గ్యాప్ ఉంచితే ఆ గ్యాప్ని ఫిల్ చేయండి. 7 + 2 9, 9. ఈ విధంగా 3 డిజిట్స్ ఫుల్ చేసాం. ఇంకా మోర్ దాన్ 3 డిజిట్స్ అంటే 4 డిజిట్స్ 5 డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇలాగే ప్రాసెస్. 8 × 3 = 24 వేసుకుని
ఇక్కడ ఇచ్చిన 4 డిజిట్స్లో 3 డిజిట్స్ మిగిలాయి కాబట్టి 3 డిజిట్స్ గ్యాప్ ఉంచాలి. సేమ్ ప్రాసెస్ 8 3 24 కాబట్టి 2 + 4 6 అనేది వేసి రిపీట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, 6 8 48 వేసాం. ఇక్కడ మిగిలిన 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 గ్యాప్స్ ఉంచాలి, వాటిలో రిపీట్ చేయాలి. అంటే 4 + 8 12 కాబట్టి 2 వేసాం, 1 క్యారీ అవుతుంది. మళ్ళీ 2 రిపీట్ అవుతా వెళ్తుంది కాబట్టి ఆ 2కి 1 కలపండి, మళ్ళీ 3 వస్తుంది, నెక్స్ట్ 1 కలపండి, అలా 3 రిపీట్ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే 3 అనేది అలా రిపీటెడ్గా మనకి వచ్చేస్తుంది ఈసారి. అంటే ఒకసారి 1 కలిపాం కాబట్టి 3 అలా రిపీట్ అవుతూ ఉంది. నెక్స్ట్ 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 డిజిట్స్ మనం గ్యాప్ ఉంచుకోవాలి. 7 5 35 1 2 3 4 5 7 ఇక్కడ 7 5 35 కాబట్టి 3 + 5 8 అనేది వేసి 5 టైమ్స్ రిపీట్ చేసేయండి. ఇంకా చివరిగా మనకి ఇక్కడ 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 6 డిజిట్స్ గ్యాప్ ఉంచాలి. ఉంచి 5 9 45 అంటే 4 5 చివర రాసుకుని 4 + 5 9 అవుతుంది. ఈ 9ని రిపీట్ చేయండి. ఈ విధంగా దీని ఆన్సర్ చాలా ఈజీగా 1 సెకండ్లో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు 3 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ చాలా ఈజీగా చేయొచ్చు అనే విషయాన్ని మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది చాలా ఈజీగా చేసేటటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరందరూ కూడా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా. థ్యాంక్ యూ.